ఇప్పుడు వైసీపీలో టికెట్ రావట్లేదు, శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నాడు, మర్యాదకు పిలిచి చెప్పాడు, అన్న నువ్వు గుంటూరు చేయండి అన్న, మీకు అక్కడ పరిస్థితి బాగాలేదు, అక్కడ బీసీకి ఇద్దాం అనుకుంటున్నానని చెప్పాడు. నాకు ఇష్టం లేదు అన్నాడు. సరే ఆలోచించుకోండి అని చెప్పాడు. ఈలోపు ఆయన తెలుగుదేశంతో మాట్లాడుకున్నాడు. నరసరావుపేట నుంచి తెలుగుదేశం ఇస్తుంది, రైట్, ఆయన అక్కడి నుంచినే ఉందాం అనుకున్నాడు. అప్పుడు తను నాకు ఇట్లాగ అన్యాయం చేశారు కాబట్టి అన్నాడు. అంతే కదా, దానికి ఏం చేయాలి జగన్? ఇప్పుడు పిలిచి కాళ్ళకి దండం పెట్టి అన్న నువ్వు లేకపోతే నా పార్టీ అయిపోద్ది అన్న అని చెప్తాడా? ఏ పార్టీ అని చెప్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే టీడీపీ చెప్పింది నిజమేనా? మాతో 30 మంది టచ్లో ఉన్నారు, 40 మంది టచ్లో ఉన్నారని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు నిజంగా టచ్లో ఉన్న వాళ్ళని పక్కన పెడుతున్నారు అనేది ఒకటి ఉంది. వాళ్ళు రాజీనామాలు చేస్తున్నా రేపొద్దున్న ఇమీడియట్గా వాళ్ళ రాజీనామాలు ఆమోదించి రాజ్యసభ విషయంలో దెబ్బ కొట్టాలనే వ్యూహం ఒకటి ఉంది అనేది నిజమేనా? అంటే ఇక్కడ ఒక టీడీపీ కూడా సరిగ్గా పాపం ఎక్స్ప్లోర్ చేయట్లేదు. 150 మంది టచ్లోనే ఉన్నారు వాళ్ళకి. ఏముంది ఇప్పుడు రేపు అసెంబ్లీ నడుస్తుంది, వీళ్ళందరూ ఒకరినొకరు టచ్ చేసుకుంటారు కదా, మరి అది టచ్లో ఉన్నట్టే కదా. అదే టచ్ అంటే రాజీనామాలు చేసిన వాళ్ళు టీడీపీలోకి వెళ్తున్నారు. ఎందుకు లేదు? జనసేనలో